హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈ చుట్టుపక్కనే ఉంది పెద్దమ్మ అని మన మ్యాడీ అంటాడు. వాళ్ళ పెద్దమ్మ అంటే నీ మనసులో ఉంది కదా, అందుకే ఇక్కడ కనిపిస్తే అక్కడ నీకు చిన్ని అనిపిస్తుంది అని అంటది అనమాట. లేదు పెద్దమ్మ, చూడు అక్కడ నిమ్మకాయ దీపం చిన్నే వెలిగించింది అని అంట. నిమ్మకాయ దీపం నేను చిన్ని మాత్రమే పెడతాం అంటే నిమ్మకాయ దీపం ఉందంటే చిన్ని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిందన్నమాట అని అంటాడు మ్యాడీ. అని కల్పనికే చిన్నిని రప్పించావా స్వామి అని వాళ్ళ పెద్దమ్మ అంటది. తర్వాత మన మ్యాడీ అంటే తొందరగా వెళ్ళిపోదాం పదా అని అంటే, ఎందుకంటే వద్దు దర్శనం చేసుకోవడానికి వచ్చాం కదా నాన్న అని అంటే, వద్దు పెద్దమ్మ మళ్ళీ తన కళ్ళలో పడితే మళ్ళీ సతాయిస వెళ్ళిపోదామని, మనం వచ్చింది దర్శనం కోసమా లేకపోతే చిన్ని కోసమా అంటే దర్శనం కోసం అని అంటాడు అనమాట. అంటే మళ్ళీ దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతే గుడిలో దేవుడు బాధపడతాడు, మనం దర్శనం చేసుకుని వెళ్దామని దర్శనం చేసుకుందాం పదా అని లోపలికి వెళ్తారు అనమాట. గుడి లోపలికి వెళ్ళగానే మన చిన్ని దర్శనం చేపిస్తుంటది అనమాట. మన మ్యాడీ పేరు మీద మహేందర్ వర్మ, అలాగే చిన్ని అని. నీ పేరేంటమ్మా అంటే చిన్ని అంటే అసలు పేరు చెప్పంటే అసలు పేరే చిన్ని అని అంటారు. మా ఆయనకు చాలా ఇష్టం ఆ పేరు అంటే అని అంటే మ్యాడీ కోపం వస్తుంది. ఇష్ట ప్రకారం ప్రాతి రస్తు అని పంతులు గారు అంటారనమాట. పంతులు గారు మీరు అలా దీవించగానే నా ఇష్టం అనేది దేవుడు దీవించాడు అని అంటది అనమాట. గారు మాకు తొందరగా దర్శనం చేయించండి, మేము తొందరగా వెళ్ళాలి అని అంటే, సరే బాబు మీ గోత్రం ఏంటంటే పైతివాళి గోత్రం మహేందర్ వర్మ అని అంటాడు అనమాట. అయ్యో ఈ అమ్మాయి గిట సేమ్ అదే గోత్రంతో ఈ అర్చన చేయించింది బాబు అని అంటే, భర్తనా అంటే కాదు అని అంటాడు మ్యాడీ. తర్వాత మన చిన్ని అంటది, అతను మా భర్త ఏమిటి, మా భర్త శ్రీరాముల్లా ఉంటాడు, ఇతనేమిటి వంకాయ ముఖం లాగా పెట్టిండు ముఖం అని అంటాడు. వారు భార్యని అర్థం చేసుకొని అర్థనాళంలా ఉంటాడు, కానీ ఈవిడ గారు చూడండి భార్యను అర్థం చేసుకొని అయోమయంలా ఉన్నాడు. ఆయన ఫేస్ స్మైలింగ్ ఫేస్, కానీ ఇతని ఫేస్ యాంగ్రీ బర్డ్ ఫేస్ ఉంది. ఆయన ప్యూర్ గోల్డ్ డైమండ్ అని అంటారు అనమాట. ఇతడు గాడు 1 గ్రామ్ గోల్డ్ అంటే అవునా అని అంటాడు మ్యాడీ. గారు అంత మంచోడైతే గుడికి ఎందుకు రాలేదు కలిసి అని అంటే, అతను గారు అని ఇట్లా చెప్పనికపోతే ఆపన్నమ్మ నాకు మొత్తం అర్థమైపోయింది అని అంటాడు పంతులు గారు. భార్య భర్తలని అంటే మీరిద్దరు భార్య భర్తలు కారని నాకు అర్థమైందంటే, అర్థమైంది కదా ఆవిడ గారిని సాగపంపండి అని అంటే, ఎవరు నన్ను సాగపంపేది అవసరం లేదు, నేనే సాగుకుంటా వెళ్ళిపోతాను అని మధు వెళ్ళిపోతుంది అతని నుంచి. అడుగుతారు మీ భార్య పేరు ఏంటి అని అంటే, నాకు భార్య లేదు అనగానే మన చిన్ని చాలా బాధపడుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే అప్పుడే మన మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ వెళ్ళి, అమ్మ చిన్ని ఎలా ఉన్నావు అని అంటే, బాగున్నానంటే చాలా బాగున్నానంటే, పైకి నవ్వుకుంటుండి మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసమ్మా అని అంటది. అమ్మ తొందరగా కలిసిపోవాలని దేవుని కోరుకున్నామని నాకు తెలుసు అని అంటే, అవునంటే అందుకే వచ్చాను అని అంటాడు. కోరుకోగానే మీ అబ్బాయి కనిపించాడు, అప్పుడే సంతోషం వేసింది. తర్వాత మ్యాడీ ఏమో నన్ను చూసి కోపంగా ఉన్నాడు అని అంటది. అబ్బాయి గుడికి ఎందుకు వచ్చాడు, మేమిద్దరం శాశ్వతంగా విడిపోవాలని గుడికి వచ్చాడా కొడుకోవడానికంటే, చాచా అదేం లేదు, మ్యాడీ చదువు బంద్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాడు అని అంటే, ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాడు అంటే కాలేజ్లో నేను కనిపిస్తానని ఇలా కాలేజ్కి వెళ్తున్నాడా ఆఫీస్కి వెళ్తున్నా అని దూరం అవ్వాలని అనుకుంటున్నాడు. అలా ఎక్కువ రోజులు అలా దూరంగా ఉండడం మంచిది కాదమ్మా, నువ్వు ఎలాగోలాగో మీరిద్దరు దగ్గర అయ్యేలా చేసుకో అని అంటది అనమాట. తను వాళ్ళగా కాలేజ్కి వచ్చేలా చేసుకో అమ్మా అని అంటది అనమాట. కాలేజ్కి వస్తే అప్పుడప్పుడు మీరు ఎదురు పడతారు, వానికి మంచిగా మీ బంధం అనేది బలపడుతుంది అని అంటే, అతను కాలేజ్ కన్నా ఆఫీస్కి వెళ్ళడమే కరెక్ట్ అని అంటే, నీకు దూరం అవుతారు కదా అమ్మా అంటే, అతను దూరం చేసుకోవాలనుకుంటున్నాను, నేను దగ్గర అవుదాం అనుకుంటున్నాను అని అంటాడు. పెద్దమ్మ ఏంటి ఇంకా రాలేదు, ఆ చిన్ని కనిపించక ముందే తొందరగా వెళ్ళిపోతే బాగుండే అని అంటే, అప్పుడే చిన్ని వస్తుంది అనమాట. శ్రీవారు అని అనుకుంటే, ఇదేంటి ఇక్కడ వచ్చింది అని అనుకొని, ఏంటి నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నావా అని శ్రీవారు మోసం చేసి నాతో మాట్లాడడానికి నీకు బుద్ధి లేదా అని అంటాడు. మ్యాడీ చూడడం కానీ నీతో మాట్లాడడం ఇష్టం లేదని నీకు అయినా తెలిసి గిట నీకు బుద్ధి లేదా అని ఉంది. శ్రీవారు బుద్ధితో పాటు ప్రేమ గిట ఉంది, అందుకోసమని ఇలా ఇంట పడుతున్నాను అని. శ్రీవారు అని ఇంకోసారి అనకనంటే, అంటాను శ్రీవారు ఎందుకోసం అంటే, మీరు మెడలో ఈ తాళి వేశారు కదా అని అంటే, ఇప్పుడు వేశారు కదా శ్రీవారు, మొదటి మూడు వచ్చేసి శ్రీ, రెండో మూడు వచ్చేసి వా, నాలుగో మూడు వచ్చేసి రు, శ్రీవారు ఇరిటేట్ చెప్పియకు అని అంటే, శ్రీమతి పిలిస్తే ఇరిటేట్ ఎందుకు వస్తుంది, ప్రేమ రావాలి కదా అంటే, నీ శ్రీవారికి ఒక దండం అని అంటే, దండమా శ్రీవారు అని అంటే, స్వయం దండం అంటే ఏంటి అని అంటే, మీకు మీరు దండం పెట్టుకుంటున్నారు కదా అందుకోసం అని అంటున్నాను అని అంటారు. వెళ్ళిపోతుంటే కింద పడికి పోతే మనం మధు పడుకుంటుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారనమాట. ఒక సాంగ్ అనేది ప్లే అవుతుంది. తర్వాత వాళ్ళ ఇద్దరు తాళి ఇంకా మ్యాడీ చైన్ అనేది ముడిపడిపోతుంది అనమాట. ఇరుకున్నా ఏంటి అని అంటాడు అనమాట. ఒకసారి తాళి కడితే ఇలానే ఇరుకుంటారండి అని అంటది మన మధు. నీ బంధాలు అంత తేలిక విడిపోవని చెప్తున్నాను శ్రీవారు అని అంటాడు. నేను విడదీస్తాను చూడు అని శ్రీవారు రావట్లేదా అని అంటే, ఏంటి పెద్దమ్మ చూస్తూ ఉన్నావు వచ్చి తీసేయి అని అంటాడు అనమాట. ఎంత ప్రయత్నించాం పెద్దమ్మ, నువ్వు తీయమంటే ముళ్ళేస్తున్నావు అంటే, నాకు ముళ్ళు వేయడం వచ్చు నాన్న, తీయడం రాదు కదా అంటే, సరే నువ్వు వదిలేసే నేను తీసుకుంటాను నన్ను విడిపోవాలని గట్టిగా కోరుకుంటే ఎలాగోలో వెళ్ళిపోతామని అంటే, ఆశ దోశ అప్పడం వల్ల చైన్స్ విడదీసినట్లు మనసులు విడదీయలేము మమ్మీ, నేను అడిగానో లేదో నువ్వు ఇలా మ్యాడీకి దగ్గర అయ్యేలా చేసావు అని మా దేవునికి మొక్కుతుంది మన మధు. మ్యాడీ ఇంటి దగ్గర ఉంటాడు, నేను ఎలా కలవాలను అని ఆలోచిస్తూ ఉన్నాను, కానీ నువ్వేం చేసావు, మ్యాడీ ఆఫీస్కి వెళ్ళేలా చేసావు, అవకాశం ఇచ్చావు నాకు అని
గిట మ్యాడీ ఆఫీస్లోనే నేను గిట జాయిన్ అయ్యి నా మీద కోపాన్ని ఎలాగోలాగో పోగొట్టుకుంటాను. సీతారాములను ఎక్కడుందో నువ్వు కనుక్కొని వాళ్ళిద్దరిని దగ్గర చేసావు, అలాగే ఆఫీస్కి వెళ్తున్నాడని నాకు తెలిసేటట్లు చేసావు. థ్యాంక్స్ స్వామి అని మొక్కుతాను అనమాట దేవుడు. తర్వాత ఇప్పుడు ఒక కొత్త పాత్ర వచ్చిందనమాట సీరియల్లోకి. అతను బ్యాగ్ పట్టుకొని నించుంటాడు. అప్పుడే క్యాబ్ డ్రైవర్ వస్తారనమాట. స్పీడ్గా వచ్చేసరికి, ఇంత స్పీడ్గా ఎట్లా వచ్చావు, నువ్వు 50 మీద స్పీడ్గా వెళ్ళాలి కానీ ఇలా రోడ్ మీద అంత స్పీడ్గా రావద్దు, 50 స్పీడ్లోనే రావాలి అని అంటనమాట. తర్వాత కార్ ఎక్కిన తర్వాత ఓటీపీ చెప్పాలి కార్లో కూర్చున్నా. అతను ఏమంటాడు, కార్లో కూర్చోగానే రూల్స్ ప్రకారము కార్లో కూర్చోగానే ఓటీపీ చెప్పాలి అని అంటే, ఓటీపీ ఏం చెప్పకండి సార్, మీరు ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసేయండి అని అంటే, ఆర్డర్ ఎందుకు క్యాన్సిల్ చేసాం అంటే, లేదు సార్ నేను ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే నాకు 150 ఇవ్వండి, మీరు 50 రూపీస్ సేవ్ అయిపోతుంది కదా అంటే, నువ్వు క్రిమినల్ చేస్తున్నావా, అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ పేరు మీద అని కార్ దిగుతాను అనమాట. కార్ దిగంగానే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తాను, అలాగే మీ ఉద్యోగంకి మీ కంపెనీకి చెప్తాను, నేను ఉద్యోగంలో నుంచి తీసేయమని చెప్తాను అంటే, వద్దు సార్ అని అతన్ని పట్టుకుంటాడు. పట్టుకోగానే అప్పుడే చిన్ని వస్తాడు. అసలు మీరు వదిలే అని అతను క్యాబ్ డ్రైవర్ వచ్చేసి వదలండి సార్ అంటే, నేను వదలను అని అంటాడు అనమాట. అయితే మనం చిన్ని వస్తుంది అనమాట. చిన్ని వచ్చి, ఏంటి సార్ మీరు వదలని అంటున్నారు, పట్టుకుంది అతను కదా, మీరు వదలను అంటున్నారు ఏంటి అని అంటే, లేదమ్మా అసలు జరిగింది ఏంటంటే ఇదే అని స్టోరీ చెప్తాను అన్నమాట. చెప్పగానే నాకు సార్ వదిలేయండి సార్, ఇప్పుడు క్యాబ్ ఎక్కండి నేను తీసుకెళ్తానంటే, మీరు రూల్స్ ఫాలో అవ్వని కానీ నేను ఎక్కను అని చెప్పేసి వెళ్ళిపోతామన్నమాట. ఈ సమాజంలో గిట్ట మీరు ఇలా రూల్స్ ఫాలో అవుతున్నారంటే మీరు చాలా గ్రేట్ సార్ అని మన చిన్ని అంటారు. ఫీల్ అవుతారు. అప్పుడు దేవర్ నుంచి ఫోన్ వస్తుంది, మా బాస్ కాల్ చేశాడని చెప్తారనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.